అది సంగతి. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయి తప్పించుకోవడానికి బ్రేకప్ డ్రామా ఆడుతున్నాడు. సిన్సియర్ గా లవ్ చేసేవాడు ఎప్పుడూ అలా మాట్లాడు. వాడు కన్ఫర్మ్ గా ఫ్లర్ట్ ఫ్లర్ట్ ఫ్లర్ట్. సత్యం, సిద్ధు ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేయి. వాడు ఫ్లర్ట్ అని ఇప్పుడే ప్రూవ్ చేస్తా. హలో, ఏం చేస్తున్నావు? ఫ్రెండ్ తో మాట్లాడుతున్నా. ఫ్రెండా? ఆ చిత్రహింసేనా? స్పీకర్ ఆన్ చేస్తావా? ఏయ్, ముందు నువ్వు అర్జెంటుగా చిత్రతో ఫ్రెండ్షిప్ కట్ చేసుకో. రేపటి నుంచి మనం ఎప్పటిలాగే హగ్లు కిస్లు ఇచ్చుకుంటూ జాలీగా ఎంజాయ్ చేద్దాం. ఏంటి నువ్వు ఇవన్నీ చేస్తున్నావా? ఏయ్, చెప్పేది నీకే. ఇటు చూడు. అను. ఇప్పుడు మాట్లాడు. మరి డాన్ జీన్స్ వేసుకోవడం, నాన్ వెజ్ తినడం మానేస్తావా? పిచ్చా నీకు? అసలు అవన్నీ చూసే కదా నువ్వు నన్ను లవ్ చేసావు. చెత్త ఫిలాసఫీలు చెప్పే ఆ చిత్రాన్ని పక్కన పెట్టు. ఏంట్రా కూస్తున్నావు? నీలాంటి ఎదవని ఏ అమ్మాయి లవ్ చేయకూడదు. అదే నా ఫిలాసఫీ. నాకు తెలిసే నువ్వు పక్కనే ఉన్నావని. అయినా నీకు వేరే పని పాట లేదా? నా తంటాలు పడి అమ్మాయికి లైన్ వేసి లైన్ లో పెట్టుకుంటే నువ్వు దాన్ని చెడగొడతావా? నీకేం తెలిసే అమ్మాయిల్ని పడగొట్టడానికి అబ్బాయిలు పడే కష్టం? చూసావా కష్టపడి లైన్ లో పెట్టాడంట. అంటే వీడికి డెఫినెట్ గా వేరేదో ఇంటెన్షన్ ఉన్నట్టేగా. అవునే, లవర్స్ అన్నాక హగ్ చేసుకోరా, కిస్సులు పెట్టుకోరా, రొమాన్స్ చేసుకోరా. ఒక్కొక్కటిగా బయటపడుతున్నాడు చూసావా? ఒసేయ్ వంకరదానా, రేయ్ యూస్లెస్ ఫెలో. ఏయ్ ఛీ, నీతో నాకు మాట్లాడంటే గీత, నువ్వు డిసైడ్ చేసుకో. నీకు నేను కావాలా, నీ ఫ్రెండ్ కావాలా? ఓకే, నేను కావాలని చెప్పు. సిద్ధు, ఇట్స్ ఓవర్. నాకు నువ్వు అక్కర్లేదు. లెట్స్ బ్రేకప్. తిక్క కుదిరిందా? ఇప్పుడు కూర్చొని ఏడు దేవదాస్ లాగా. ఇడియట్. ఐ గాట్ ఇట్. ఆ గీతా బాలికతో నీ ప్రేమను పెటాకులు చేసినందుకు గాను ఆ చిత్ర బాలికను నువ్వు చంపదలచితివి. యామ్ ఐ కరెక్ట్ మై సన్? కాదు ఫాదర్. కాదు, అసలు అమ్మాయిలే వద్దనుకున్నా నా లైఫ్లోకి ఇంకొక అమ్మాయి వచ్చింది. ఆ స్టోరీ చెప్తాను, వినండి ఫాదర్. చెప్పండి బ్రదర్. సారీ మై సన్. ఈ లవ్ స్టోరీలో ట్విస్ట్ ఏంటంటే, నన్ను లవ్ చేసిన సౌమ్య కూడా ఆ చిత్ర ఫ్రెండ్ అయి ఉండటం. యాజ్ యూజువల్ ఆ ఫ్లర్ట్ సైకాలజీని వైరస్ల సౌమ్యకి ఎక్కించి నా లవ్ స్టోరీలో నిప్పులు పోసింది. ఆ రిజల్టే ఈ కాంప్లిమెంట్. వాడు కన్ఫర్మ్ గా ఫ్లర్టింగ్. వాట్? ఫ్లర్టా? నేనా? ఓరి దేవుడా. ఓకే, ఏం చేస్తే ఫ్లర్టో నీ క్లారిటీ ఉంది కదా. మరి ఏం చేస్తే నేను సిన్సియర్ లవరో నువ్వే చెప్పు. నేను ప్రూవ్ చేస్తా నా లవ్ సిన్సియర్.